తర్వాత ఈ ప్లేస్ ఈ ప్లేస్ నేను చూస్తున్నాను. హైట్ టేక్ సార్ ఏమంటే మీకు ఈరోజు కాదిరి నృసింహ సేవా సమితి సభ్యులు అందరూ కూడా గిరి ప్రదర్శనలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో భక్తులకి సౌకర్యాలు కల్పించాలని మనము కదిరి మండల ఆఫీసర్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు సార్కి ఈ కాదిరి నృసింహ సేవా సమితి వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి మాకు మాట ఇవ్వడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో కాదిరి నృసింహ సేవా సమితి సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఓం నమో కాదిరి నృసింహాయ నమః. శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఏదైతే కదిరికొండ ప్రాంతంలో అనగా స్వామివారు కాటమరాయుడుగా కొండల లక్ష్మీనరసింహస్వామిగా వెలిసినటువంటి కుమ్మరవల్లపల్లి గ్రామంలో ప్రతి నెల భక్తులు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణ చేస్తున్నారు. ఈ గిరిప్రదక్షిణ చేసే క్రమంలో ప్రధానంగా భక్తులకు సరైన రోడ్డు లేకపోవడం వల్ల ఈ కంప చెట్లు, గుట్టలు మరియు రాళ్ళు లప్పులు ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మన కాదిరి నృసింహ సేవా సమితి దృష్టికి తీసుకురావడంతో మేము ఇక్కడ మండల పరిషత్ అధికారి అయినటువంటి శ్రీ పోలప్ప గారికి కాదిరి నృసింహ సేవా సమితి తరఫున జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొండ చుట్టూ రహదారి మార్గానికి వసతులకి కల్పించాలని కోరుతూ మేము ఈరోజు ఆయనకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు కదిరి ఎంపీడీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనకి జరుగుతున్న కదిరికొండ దగ్గర జరుగుతున్న గిరిప్రదక్షిణలో భాగంగా గిరిప్రదక్షిణ జరిగిన ప్రతిసారి అక్కడ ప్రసాద వితరణ చేస్తున్నారు. ఆ ప్రసాద వితరణ చేస్తున్న తర్వాత చిన్న ప్లేట్లు ప్లస్ వాటర్ గ్లాసులు ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. అలా కాకుండా దానికి ఒక స్థలం కేటాయించి అక్కడ ఒక చెత్తకుండీలు ఏర్పాటు చేయాలని, మరి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీఓ గారికి ధర్మక్షేత్రం తరఫున వినతి పత్రం వేయడం జరిగింది. దానికి ఎంపీడీఓ గారు సానుకూలంగా స్పందించి దానికి తగ్గట్టు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు.